హాయ్ అండి, వెల్కమ్ టు వల్లి టైలరింగ్ వరల్డ్. ఈరోజు మనం ఈ మోడల్ పఫ్ హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ నేర్పిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కటింగ్ వీడియోలోకి వెళ్దాం. ముందుగా హ్యాండ్ని నార్మల్ హ్యాండ్ ఏ విధంగా అయితే కటింగ్ చేసుకుంటామో అలా కటింగ్ చేసుకుని ఉంచానండి పేపర్తో. ఈ మెజర్మెంట్స్ అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు, హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు అండి. నేను కుట్టబోయే బ్లౌజు చిన్న బ్లౌజు, అంటే నడుము లూజు 30 ఇంచుల కన్నా తక్కువ ఉందండి, అందుకని 3 ఇంచులు పెట్టాను హ్యాండ్ డౌన్. 30 ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 పెట్టండి. ఇప్పుడు హ్యాండ్ చివరి లూజు 5 ఇంచులు, హ్యాండ్ చివరి లూజు 5 ఇంచులు, దానికి 1 ఇంచ్ కలిపి హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ మార్క్ చేయాలి. సన్నగా ఉన్నవారికి ఇలా చేస్తే సరిపోతుందండి. చివరి లూజ్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తే హ్యాండ్ డౌన్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకోవాలి లైన్. ఇంకా 2 ఇంచెస్ అనేది మనకి ఖర్చు కోసం ఉంచేసామండి. మీకు అర్థమైంది కదా హ్యాండ్ మార్కింగ్ అనేది. ఇప్పుడు మనం దీనికి అంచుని యాడ్ చేస్తాం కదా, మనకి అంచు ఎంత ఉన్నదో చెక్ చేయండి. మనకి ఎంత ఉన్నా సరే ఫుల్గా పెట్టుకోవచ్చు, మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. నేను 5 ఇంచులు ఉండేలా చూసుకున్నాను. ఇక్కడ ఒకవేళ 5 ఇంచులు తీసేస్తామనుకోండి అంచు కోసం, మనకి పైన పఫ్ అనేది తగ్గిపోతుంది. చూడండి 6 ఇంచెస్ వస్తుంది, 6.5 ఇలా చూడండి. నేనైతే 4.5 ఇంచులు పెడుతున్నాను. అంచు కోసం నేను 4.5 ఇంచులు కట్ చేసేస్తున్నానండి హ్యాండ్లో. చూసారుగా, 4.5 ఇంచులు తీసివేయగా మిగిలిన భాగం 6 ఇంచులు వస్తుందన్నమాట. 6 ఇంచుల కన్నా తక్కువ ఉంటే మనకి హ్యాండ్ లుక్ బాగోదండి. ఇప్పుడు చూడండి, లైనింగ్ భాగాన్ని తీసుకున్నాను. నేను లైనింగ్ భాగాన్ని ఇలా 4 మడతలు వచ్చే విధంగా వేసుకున్నాను. క్రాస్ ఏమీ లేకుండా సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం క్రాస్ ఉంది, అది తీసివేసి సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్ పేపర్ కటింగ్ ఉంది కదా, ఈ పేపర్ని ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకుని పెట్టండి, ఎందుకంటే ఇది నేను పైపింగ్ అనేది వేయడానికి ఖర్చు కోసం పెట్టానండి. ఈ విధంగా పేపర్ని ఇలా పట్టుకొని అరచేతులతో నొక్కి కదలకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నదో అలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నేను కటింగ్ చేసేసానండి. హ్యాండ్ ఒకటే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, ఒక 1/4 ఇంచ్ లైన్ వదిలి హ్యాండ్ మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు పేపర్ని తీసివేయాలి. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇది లైనింగ్ అండి, మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత కట్ చేద్దాం. ఈ లైనింగ్లో మనం 4.5 ఇంచులు, చూసారా, 4.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా అంచు యాడ్ చేయాలని, అంచు కోసం 4.5 ఇంచులని ఇలా లైన్ డ్రా చేయండి. ఈ భాగాన్ని మనకు అంచు యాడ్ చేస్తాం. డ్రా చేసిన విధంగా ఇలా కటింగ్ చేసుకోవాలి హ్యాండ్ని. ఈ విధంగా కట్ చేసాం కదా, ఇది అంచుకి లైనింగ్ అండి. ఇప్పుడు ఇది మనం అతకవలసిన అంచు. ఇది బ్లౌజ్ పీస్లో హ్యాండ్స్కి అంచు ఇస్తాడు కదా, అదే అంచును మనం తీసుకున్నాం. ఇక్కడ పైన హ్యాండ్ కోసం మనం మోడల్ కోసం శారీలో స్టార్టింగ్లో క్లాత్ ఉంటుంది కదా, శారీ స్టార్టింగ్లో క్లాత్ని కట్ చేశానండి నేను. బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. నేను అందుకోసం పైన హ్యాండ్ మోడల్ కోసం శారీలో క్లాత్ 14 ఇంచులు తీసాను. మీరు ఎలా తీసుకోవాలి అంటే మీ హ్యాండ్ హైట్ని బట్టి కొలుచుకోండి. ఇదిగోండి 6.5 ఇంచులు ఉంది మొత్తం హ్యాండ్, అంటే 2 హ్యాండ్లకి, అంటే 2 6.5లు హైట్. ఎక్స్ట్రా మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని నేను 14 ఇంచులు తీసాను. మీకు అర్థమైంది కదా, ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి. మనం ఫ్రిల్స్ పెట్టిన తర్వాత అవసరం అవుతుంది. చూడండి, ఒక హ్యాండ్కి ఇక్కడ, ఒక హ్యాండ్కి ఇక్కడ, అంటే ఇంత హైట్ రావాలన్నమాట. మీరు ఎంత తీసుకుంటే అంత హైట్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 2 హ్యాండ్లకి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని తీసుకోండి. నేను 6.5 ఇంచులు పొడవు వచ్చింది కదా, ఒక్కొక్క దానికి ఒక 7 ఇంచులు చొప్పున 2 ఏళ్ళు 14 ఇంచులు హైట్ ఉండేలాగా క్లాత్ని కట్ చేసుకున్నాను అన్నమాట. మీకు అర్థమైంది కదా, ఇది 2 హ్యాండ్లకి వస్తుందండి. ఎంతైతే క్లాత్ తీసేమో అంత క్లాత్ మనం స్టార్టింగ్లో జాయిన్ చేసుకోవాలి శారీకి, మనకి కుచ్చిళ్ళు సరిపోకపోతే.
ఈ అమ్మాయి సన్నగానే ఉంటుందండి, అందుకని నేనేమి క్లాత్ యాడ్ చేయలేదు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కుచ్చులు సరిపోవు కాబట్టి మనం స్టార్టింగ్లో క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని ఇలా ఫోల్డ్ చేశానండి, 2 హ్యాండ్స్కి తీసాం కదా, ఇలా మధ్యలోకి కట్ చేస్తున్నాను. ఇది మనం 2 హ్యాండ్స్కి రావాలంటే 7 ఇంచెస్ ఒకటి 7 ఇంచెస్ ఒకటి వస్తుంది. సగానికి మడిచి కట్ చేస్తున్నాను కదా, విడివిడిగా 7 ఇంచెస్ 7 ఇంచెస్కి వస్తుంది. మనం ఒక్కొక్క హ్యాండ్కి రెడీ చేసుకుందాం. మనకి ఇటు 2 బార్డర్స్ వచ్చాయండి. ఒక సైడు పెద్ద బార్డరు, ఒక సైడు చిన్న బార్డర్ అనేది వచ్చింది. మనకి బార్డర్స్ అనేది తీసివేయాలి. ఈ బార్డరు కూడా మనం కట్ చేసేస్తున్నాం. ఇటువైపు కూడా బార్డర్స్ ఏమీ లేకపోతే మీరు ఎంత ఉందో అంతా ఉంచేసేయండి. మనకి క్లాత్ ఇలా వేస్ట్ అయిందండి బార్డర్స్ ఇవ్వడం వల్ల. చూసారుగా, దీన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడి నుంచి చివర ఓపెన్ సైడ్ ఉంది కదా, ఇటు ఇలా ఫోల్డింగ్ చేసాం కదా, ఇది క్లోజింగ్, ఇది ఓపెన్. ఈ ఓపెన్ సైడ్ నుంచి 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇటు చివర కూడా 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్స్ ఏంటంటే మనం ఇటువైపు దాటి ఫ్రిల్స్ పెట్టకూడదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడి నుంచి 2 ఇంచెస్, మరలా 2 ఇంచెస్, మరలా 2 ఇంచెస్, మరలా 2 ఇంచెస్, ఈ విధంగా 2 ఇంచెస్ 2 ఇంచెస్ గ్యాప్లో మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ కట్స్ అనేది పెట్టుకోండి ఐడియా కోసం. అంటే ఈ కట్స్ దాటి మనం ఫ్రిల్ అనేది రాకూడదు. అటు 5 ఇంచెస్ ఇటు 5 ఇంచెస్ వదిలేయాలన్నమాట. ఇప్పుడు ఇటువైపు నుంచి మార్క్ చేద్దాం. ఫోల్డింగ్ తీసేసాం కదా, అటువైపు మార్కింగ్ అయిపోయింది కదా, ఇటువైపు కూడా మార్కింగ్ అనేది చేసుకుంటూ రావాలి 2 ఇంచెస్ గ్యాప్లో. ఇలా మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ ఆ చివర 5 ఇంచెస్ వదిలేసాము, ఈ చివర కూడా 5 ఇంచెస్ వదిలేసాము. మీకు అర్థమైంది కదా. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి, కానీ ఒక ఐడియా కోసం ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీకు కెమెరా అప్పుడు క్లియర్గా ఉంటుందో లేదో దగ్గరికి స్టిచ్చింగ్లో నేను ఇప్పుడే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా పట్టుకొని ఈ మార్కింగ్స్ని ఇలా పట్టుకొని ఇక్కడ ఒక కుట్ట అనేది వేసుకోవాలి చివర. మీకు అర్థమైందా? ఈ విధంగా ఇటువైపు మరలా పెట్టేటప్పుడు అందంగా పెట్టండి. ఇక్కడ నేను జస్ట్ నార్మల్గా స్పీడ్గా ఇలా చూపించేస్తున్నాను, కానీ చాలా నీట్గా అందంగా ఫినిషింగ్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను మరలా. ఈ విధంగా ఒక హ్యాండ్ అయితే రెడీ చేసాం కదా, ఇంకొక హ్యాండ్కి కూడా మనం రెడీ చేసుకుందాం. ఇదిగోండి, హైట్ ఇలా చూసుకోవాలి. మనకి పైన హ్యాండ్ ఉంటుంది కదా, అంచు కోసం తీసివేయగా మిగిలిన హ్యాండ్ హైట్ అనేది చూసుకుని మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇటు బార్డర్స్ అనేది ఇలా తీసివేసి చూడండి, సగానికి ఫోల్డ్ చేసాం కదా, ఇటు చివర 5 ఇంచెస్ ఇంతకుముందు ఎలా చేసామో అలానే 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఇలా కట్స్ అనేది పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టుకోవడం వలన కుట్టేటప్పుడు ఐడియా ఉంటుంది. ఇక్కడ కట్స్ నుంచి ఇటువైపు మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మిడిల్లో కూడా కట్స్ అనేది ఇచ్చుకుంటే అక్కడి నుంచి 2 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. నేను ఈ బ్లౌజ్ కుట్టే అమ్మాయి సన్నగానే ఉంటుందండి. సో నేను క్లాత్ ఏమీ జాయిన్ చేయలేదు. శారీలో కట్టు చెంగులోంచి నేను కట్ చేశాను. స్టార్టింగ్ ఉంటుంది కదా క్లాత్, అక్కడ కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. చూడండి, మీకు మార్కింగ్ కనిపించట్లేదని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మరలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి మార్కింగ్ అనేది చేశాను. ఎల్లో కలర్ మార్కింగ్ కనిపించట్లేదండి. ఇప్పుడు చూడండి, మిడిల్లో మార్కింగ్ దగ్గరికి అటు సైడ్ ఉన్న మార్కింగ్స్ నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ గ్యాప్లో మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్స్ అన్నిటినీ క్లాత్ని ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ మిడిల్లో ఫ్రిల్ కోసం పెట్టిన మార్కింగ్ దగ్గరికి తీసుకురావాలి. ఈ విధంగా పెట్టుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. నీట్గా ఉండేలా పెట్టుకోండి. ఒకదాని మీద ఒకటి రావాలి వజ్జుగా, కానీ అందంగా పెట్టాలి. చూసారు కదా, అదేవిధంగా ఇటువైపు రివర్స్లో పెట్టాలి. చూసారా, మిడిల్కి ఇటు ఆపోజిట్ వైపు మడత పెట్టండి. ఫ్రిల్ అనేది అటువైపువేమో ఇటువైపువేమో అటు పెట్టుకుంటూ రావాలి. ఇది కూడా సేమ్ అదే ఫ్రిల్ మీదకి ఫ్రిల్స్ అన్నీ తీసుకురావాలి. ఒక చోట నుంచే స్టార్ట్ అయినట్టు రావాలండి.
ఇప్పుడు చూడండి పైన ఈ విధంగా ఒక్కదాని పక్కన ఒకటి సర్దుకుంటూ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం కింద ఫ్రిల్ పెట్టేసే ఉంది కదా, అదే ఫ్రిల్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఫోల్డింగ్ అవుతుందండి పైకి. దాన్ని మనం ఒకదాని పక్కన ఒకటి నీట్గా సర్దుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఫ్రిల్ పెట్టుకుంటూ రావాలి. ఇటు మిడిల్కి వచ్చేసింది కదా. ఇప్పుడు చూడండి ఇలా పెట్టకూడదు. ఇక మిడిల్ దాటిన తర్వాత అంటే ఇటు సైడ్వి ఇలా పెట్టకూడదు, ఇటువైపు పెట్టాలి. ఇలా పెట్టకూడదండి, ఇలా. ఓకే, ఇలా ఆపోజిట్ వైపు పెట్టాలన్నమాట. అటువైపు ఏమో ఇటు, ఇటువైపు ఫ్రిల్స్ ఏమో అటు. ఇలా పెట్టుకుంటూ రావాలి. మోడల్ హ్యాండ్స్ కానీ నెక్స్ కానీ కుట్టేటప్పుడు నిదానంగా నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా కుట్టుకోవాలండి. టైం తీసుకున్నా పర్వాలేదు కానీ ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉండేలా కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా రెడీ అయింది. ఇప్పుడు మన లైనింగ్ ఉంది కదా హ్యాండ్, దాన్ని తీసుకోండి. దీన్ని ఇలా మిడిల్లో ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి, మిడిల్ భాగం తెలియడం కోసం. అదేవిధంగా ఇప్పుడు ఫ్రిల్ పెట్టాం కదా, దాన్ని కూడా ఇలా మిడిల్లో పట్టుకుని ఫ్రిల్స్కి మిడిల్లో పట్టుకుని ఈ విధంగా కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్స్ ఒకేలా వచ్చే విధంగా సమానంగా పెట్టుకోండి. చూసారా, మనం స్ట్రైట్గా క్లాత్ తీసుకున్న కుర్చీలు పెట్టేసరికి ఎలా అయిపోయిందో. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందాం. ఇది కరెక్ట్గా ఉండే విధంగా సెట్ చేసుకోండి. అంటే ఇలా పట్టుకొని స్కేల్తో మార్కింగ్ చేసుకోండి, ఐడియా ఉంటుంది. అంటే స్ట్రైట్గా రావడం కోసం స్కేల్ తీసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా ఈ పైన లైనింగ్ భాగం పెట్టాం కదా, దాన్ని బేస్ చేసుకుని తీయాలి. ఈ విధంగా ఇప్పుడు తీసివేసి మార్కింగ్ చేసిన విధంగా స్ట్రైట్ లైన్ ఉంది కదా, దాని ప్రకారం కటింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. వేస్ట్ అంతా మనకి కటింగ్లో పోతుంది. ఇప్పుడు స్ట్రైట్గా ఉంటుంది. ఈ విధంగా రెడీ అయింది కదా. ఇప్పుడు లైనింగ్ని ఈ పై భాగాన్ని పెట్టండి. కట్స్ తిన్నగా ఉండేటట్టు ఇదిగోండి ఇలా చూసుకోవాలి. చూసుకొని పాదం వెడల్పు ఖర్చులో స్టార్ట్ చేసుకోండి. అదే ఖర్చు, ఎంత ఖర్చుతో స్టార్ట్ చేసామో అంతే ఖర్చుతో చివరి వరకు రానివ్వండి. నీట్ ఫినిషింగ్ ఉండాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు టర్న్ చేయాలి. టర్న్ చేసినప్పుడు పూర్తిగా టర్న్ చేయాలి. ఈ లైనింగ్ భాగం ఏదైతే ఉందో అది ఏమాత్రం పైకి రాకూడదు. ఇలా ఫింగర్స్తో నొక్కి లోపలికి లాగి ఫింగర్స్తో రఫ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నిదానంగా ఇలా ఫింగర్స్తో రఫ్ చేయాలి. లైనింగ్ని లోపల వైపుకి గెంటి ఇలా ఫింగర్స్తో రఫ్ చేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయడమే. అయిపోయింది కదా. ఇప్పుడు తిప్పివేసి లైనింగ్ పార్ట్ చివర ఎలా ఉందో అలా అటాచ్ చేసుకుంటూ లైనింగ్ భాగాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, బాగా వచ్చిందండి. ఇది వచ్చేసి సైడ్ మనకి చిన్న పీస్ అనేది తగ్గింది. అంటే మనం క్లాత్ కట్ చేసాం కదా శారీలో, క్లాత్ కట్ చేసినప్పుడు అటు బార్డరు ఇటు బార్డర్ అనేది మనం కట్ చేసేసాం. సో అక్కడ మనకి చాలా క్లాత్ వేస్ట్ అయింది కదా, అందుకోసం మనకి చివర్లో క్లాత్ అనేది జాయిన్ చేయాల్సి వచ్చిందండి. అటు ఇటు కూడా మంచిగా ఫినిషింగ్ వచ్చే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. మీకు బార్డర్స్ ఏమీ లేవనుకోండి, అటు ఇటు మామూలుగా డిజైన్ క్లాతే వస్తే చక్కగా ఇలాంటి జాయింట్స్ ఏమీ పడకుండా నీట్గా వచ్చేస్తుంది. మనకి బార్డర్స్ వచ్చాయి కదా, అందువల్ల క్లాత్ అనేది జాయిన్ చేస్తున్నాం. సింగిల్ బార్డర్ వచ్చినా సరే మనకి క్లాత్ సరిపోతుందండి. క్లాత్ ఏమి జాయిన్ చేయవలసిన అవసరం లేదు. నాకు డబల్ బార్డర్ అనేది వచ్చింది. సో నేను ఈ విధంగా జాయిన్ చేసుకున్నాను. ఇలా రెడీ అయింది.
ఇప్పుడు అంచుకి లైనింగ్ని యాడ్ చేయాలి. ముందు లైనింగ్ భాగం ఇది ఫోల్డింగ్లో ఉంది కదా, ఇలా క్లోజ్గా ఉన్నదాన్ని ఇలా సపరేట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి ఇది వస్తుంది. ఇప్పుడు దీనికి మెయిన్ అంచు అనేది తీసుకుని జాయిన్ చేసుకోవాలి. ఇది అంచుకి పై భాగాన్ని వేసి జాయిన్ చేయాలండి. ఇలా పై భాగాన్ని వేసి పాదం వెడల్పు ఖర్చుతో స్టార్ట్ చేయండి. మనకి లైనింగ్ భాగం కరెక్ట్గా 4.5 ఇంచులు ఉందండి. 4.5 ఇంచులు కావాలని మనం లైనింగ్ని కట్ చేసాము, అంతే పెట్టుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో కుట్టు వేసుకుంటూ రావాలి. ఇటువైపు తిప్పి ఇటువైపు కూడా పాదం వెడల్పులో కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని లోపల నుంచి టర్న్ చేయాలి బయటికి. లోపల వైపు నుంచి బయటికి ఇలా టర్న్ చేయాలి. ఇలా కుట్టుకోవడం వల్ల లోపల భాగాన ఖర్చులు దారపు పోగులు లాంటివి కనబడకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫింగర్స్తో ఇలా రఫ్ చేయండి. మీరు ఐరన్ చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇలా ఫింగర్స్తో నొక్కి చివర్లో బాగా రఫ్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి అంచు భాగానికి కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేస్తున్నాను చూడండి. చిన్నగా పీస్ అనేది తక్కువ వచ్చింది, అందుకోసం పైన కింద కూడా ఫోల్డింగ్ చేసుకుని ఈ అంచుకి క్లాత్ అనేది జాయిన్ చేసుకున్నాను. ఈ విధంగా జాయిన్ చేసుకుని అంచుని కూడా ఇలా రెడీ చేసుకోవాలి. చూసారుగా, ఇలా పైన ఒక కుట్టు అనేది వేసేసుకోండి. మనం జాయింట్లు పడినా కూడా నీట్ ఫినిషింగ్ ఇచ్చుకుంటూ కుడితే చాలా నీట్గా వస్తుందండి. కుట్లు అనేవి కనబడకుండా నీట్గా కుట్టుకోవాలి. ఇలా రెండో వైపు కూడా అంచుకి చిన్న పీస్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. మీకు క్లాత్ జాయింట్ అవసరమైతేనే జాయిన్ చేసుకోండి, సరిపోతే అవసరం లేదు. ఇప్పుడు మనం శారీలో క్లాత్ని కట్ చేసాం కదా, మరి లావుగా ఉన్న వాళ్ళకి కుచ్చులు తక్కువ వస్తాయి కదా, అలాంటి వాళ్ళకి క్లాత్ని జాయిన్ చేయాలన్నాను కదా, ఏ క్లాత్ జాయిన్ చేయాలన్న డౌట్ వస్తుంది కదా. మీకు షాప్లో దొరుకుతుందండి, క్రేప్ అంటే ఇస్తారు, క్రేప్ సిల్క్ అంటే ఇస్తారు. మనకి శారీ ఏ కలర్లో ఉందో అదే కలర్ తెచ్చుకొని జాయిన్ చేసుకోవడమే. మనం 14 ఇంచులు కట్ చేసాం కదా, అంతేనండి. ఒక పావు మీటర్ ఇమ్మంటే ఇస్తారు, సరిపోతుంది. మోడల్ హ్యాండ్స్కి మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనం క్లాత్ని కట్ చేసిన మిగిలిన భాగానికి క్లాత్ని జాయిన్ చేసేసుకోవచ్చు. క్రేప్ క్లాత్ అనేది ఒక పావు మీటర్ సరిపోతుందండి. నేను పావు మీటర్ తీసుకొచ్చి జాయిన్ చేస్తుంటాను. వీళ్ళకైతే చేయలేదు, ఈమెయితే చాలా సన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపోతుందండి. కుచ్చులు ఏం పెద్ద తక్కువ రావు, 14 ఇంచులు కట్ చేసినంత మాత్రాన. లావుగా ఉండే వాళ్ళకి కుచ్చులు సరిపోవు కాబట్టి వాళ్ళకి ఒక పావు మీటర్ అనేది క్లాత్ తీసుకొచ్చి జాయిన్ చేస్తాం. వాటికి మనం బిల్లో యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఈ అంచులకి అటు సైడు ఇటు సైడు కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వేసానండి. ఆల్రెడీ ఈ థ్రెడ్ పైపింగ్ నేను స్టిచ్ చేసి రెడీ పెట్టుకున్నాను. క్రీమ్ కలర్ అండి నేను వేసింది, ఎందుకంటే శారీ వచ్చేసి క్రీమ్ కలర్లో ఉంది కదా డిజైన్తో, సో నేను క్రీమ్ కలరే యూజ్ చేశాను. థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా చేయాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశానండి. ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ కూడా ఎలా వేయాలనేది చెప్పాను, ఒకసారి చెక్అవుట్ చేయండి, మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇలా రెడీ అయిన క్లాత్ని జాయిన్ చేయడానికి సమానంగా ఖర్చు ఉండేలాగా ఒక పావించ్ అనేది మార్కింగ్ చేసుకోండి. కొత్త వారు ఇలా మార్కింగ్ చేసుకుని కుట్టడం వల్ల ఈక్వల్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా ఈక్వల్ ఖర్చుతో ఉంటే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఆ లైన్ డ్రా చేసాం కదా ఖర్చు కోసం, ఒక పావించ్ లైన్ ఏదైతే డ్రా చేసామో ఆ లైన్ మీదకి పైపింగ్ క్లాత్ అనేది వచ్చే విధంగా పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. ఈ విధంగా రెడీ అయింది కదా, చూసారుగా, ఫైనల్గా ఇలా రెడీ అయిందండి. ఇప్పుడు దీనికి మనం ఖర్చు అనేది లేచి ఉండకుండా అణిగి ఉండే విధంగా ఇంకొక కుట్టు ఎక్స్ట్రా వేసుకోవాలి. కొంచెం పక్కగా
ఒక పక్కనే ఆ పాత కుట్టు పక్కనే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు చూడండి షో బటన్ అనేది వేస్తున్నాను. మీ ఇష్టం, ఇలా 2 లేదా 3 అనేది స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటే బటన్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. సూది దారం తీసుకుని 4 లేయర్లుగా మనం దారం ఎక్కించుకుని ఈ బటన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. కింద నుంచి మనం సూదితో స్టిచ్ చేసుకోవాలండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా సూదిని కింద నుంచి పెట్టుకొని దీనికి రింగ్ ఇస్తాడు. ఆ రింగ్తో ఈ విధంగా ఒక 5 టైమ్స్ మనం గట్టిగా లాగి స్టిచ్ వేసామనుకోండి, చాలా స్టిఫ్గా ఉంటుంది, సరిపోతుంది. మనం ఈ బటన్స్ వద్దు అనుకుంటే క్లాత్తో కూడా రెడీ చేసుకోవచ్చండి. క్లాత్తో అంటే మన శారీలో క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్తో రెడీ చేసుకోవచ్చు. ఆ బటన్స్ ఎలా రెడీ చేయాలనేది కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. చూసారుగా ఫైనల్గా ఇలా రెడీ అయింది. మా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనిపిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.